అందరూ కోరుకుంటున్నారు, మనము ప్రయత్నం చేస్తున్నాం, మనం కోరుకుంటున్నాం. ఒక వ్యత్యాసం ఏముంటుంది? దేవుని పిల్లలంటే ఒక వ్యత్యాసం ఉండాలి. దేవుని చేత పిలువబడ్డారంటే ఒక వ్యత్యాసం ఉండాలి, ఒక డిఫరెన్స్ ఉండాలి. అసలు వాళ్ళు కోరుకుంటున్నారు, మనం కూడా దేవుని దగ్గరికి అడుగుతున్నాం, దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాను. ఒక డిఫరెన్స్ కనపడుతుంది లైఫ్ స్టైల్లో, జీవించే విధానంలో. అంటే దాని అర్థం ఏంటంటే, ఉదాహరణకి ఎక్కడో దూరంలో ఉందనుకోండి, మనం దాని కొరకు పరిగెడుతున్నాం అనుకోండి, అందరూ పరిగెడుతున్నారు, నువ్వు కూడా పరిగెడుతున్నావు, తేడా ఏందంటారు. అంతే కదా. ఇప్పుడు చూడండి, కొంతమంది నమ్ముతారు, మనం ఆ ఊరు వెళితే, లండన్ వెళితే, అమెరికా వెళితే, లేకపోతే ఫలానా సిటీకి వెళితే, లేకపోతే ఫలానా ప్రాంతానికి వెళితే అక్కడ అండి ఆ బిజినెస్ అండి, లేకపోతే ఫలానండి అక్కడికి వెళితే బాగుంటుందండి అని అందరూ అనుకుంటున్నారు. కానీ నీ మైండ్ సెట్ కూడా అలాగే ఉంటే ఇంకా ఒక తేడా ఏముంటుంది అంటే, నీ లైఫ్ స్టైల్, నీ యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, నేను ఎక్కడికి వెళ్ళినా, నేను అడుగు పెట్టే ప్రతి స్థలంలో దేవుడు నాతో ఉండి ఆశీర్వదిస్తాడని, నేను చేపెట్టే ఏ పనైనా సరే ఆయన మేలుకలిగినట్లుగా ఆజ్ఞాపిస్తాడని, అసలు సమస్తము సమకూడి జరిగేటట్లుగా ఆయన నా కొరకు పనిచేస్తాడని, ఇలాగ ఒక ఫెయిత్లో ఒక తేడా ఉండాలి, ఒక ప్రార్థనలో ఒక తేడా ఉండాలి, ఒక పని చేసేటప్పుడు ఒక డిఫరెన్స్. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే, సమస్త జనుల కంటే నువ్వు ఒక హెచ్చుగా, ఒక డిఫరెంట్గా నువ్వు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడిని ఎలా చూస్తున్నాడంటే, వెరీ స్పెషల్గా, చోజన్ పీపుల్గా, ఫ్యామిలీలో బిడ్డల్ని పైకి చదివించి పైకి తీసుకురావడానికి మనం ప్లాన్ చేస్తూ ఉంటాం. అసలు దేవుడు కూడా అలాగే చూస్తున్నాడా? మనం అనుకున్నట్లుగానే దేవుడు కూడా అనుకుంటున్నాడా? ఎందుకంటే దేవుని ఆలోచనతో మనం కనుక నింపబడి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యం, గ్రహింపు చాలా ప్రాముఖ్యం. దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు అనేది. అక్కడికి వెళితే అక్కడ ఉండిద్ది అని ఆశీర్వాదం అందరు నమ్ముతున్నారు కదా, దేవుడు అలా చూడలేదు. ఆమేన్. దేవుడు ఎలా చూస్తున్నాడంటే, ఆమేన్, నీవు దేవుని బిడ్డవు అయితే, ఆమేన్, ఏ శాపము నీ మీద పనిచేయడానికి హక్కు అధికారాలు లేవు, అలా చూస్తున్నాడు దేవుడు. అలాంటి సైట్, అలాంటి ఆలోచన విధానం, అలాంటి వైఖరి, అలాంటి ఫెయిత్ మనకు కూడా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా.